ఈ డిసెంబర్ 28 తర్వాత గురు స్థాన మార్పిడి వలన కర్కాటకం నుండి గురుడు మిథునంలోకి రావడం వలన మరియు డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి. సో సాక్షాత్తు 3 కోట్ల మంది దేవతలు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి సంవత్సరం 365 రోజులకు ఒక రోజు కోసం ఎదురు చూసే ఈ రోజు ఈ రెండిటి చలనం వలన ధనస్సు రాశి వాళ్ళకి అదృష్టం ప్లస్ ఐశ్వర్యం రెండు కలిసి వస్తున్నాయండి. సో అదృష్టం ఎలా తలుపు తడుతుందంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా వీళ్ళు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. ఇంకా నా జీవితం మొత్తం ఫెయిల్యూరే, ఇంకా నేను ఏది చేసినా నాకు కలిసి రాదు. సో నేను వ్యాపారం ప్రారంభించాను, ఒక వ్యాపారం కాదు 10 వ్యాపారాలు ప్రారంభించాను, 10లో నష్టమే చవిచూసింది. నేను ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు, మా నాన్నగారు ఇచ్చిన సంపాదన నాకు కలిసి రావడం లేదు, నేను ఎంత కష్టపడినా నాకు అనుకున్నటువంటి ఉద్యోగం రావడం లేదు. సో నేను విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో నాకు అధైర్యం ఆటంకాలు ఎదురవుతున్నాయి. సో మీరు ధనుసు రాశి మూలా నక్షత్రంలో కానీ పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ నక్షత్రంలో జన్మించినట్లయితే ఈ డిసెంబర్ 28 తర్వాత గురుస్థాన మార్పిడి వలన 2026 స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరము మీ జీవితంలో అదృష్టం ప్లస్ ఐశ్వర్యాన్ని తీసుకురాబోతున్నాయి. మీరు ఖచ్చితంగా చేయవలసింది ఏం లేదు, మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నింటినీ కొద్దిగా ముమ్మరం చేయండి. మీరు తప్పకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీ ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తే ఖచ్చితంగా విజయ తీరాలని విజయ శంఖాన్ని మోగించే అంత సత్తా మీలో ఉంది. మీరు ధనుసు రాశి మూలా నక్షత్రంలో జన్మించినట్లయితే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నా, వ్యాపారంలో ఎదగాలనే ఆసక్తి ఉన్నా కూడా ఒక్కసారి మీ పేరుని 108 డిగ్రీలకి సెట్ చేయండి. ఎందుకనంటే బంధక కోణం ఎప్పుడైతే వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయాలి. సో పేరులో ఉన్న సంఖ్యాబలాన్ని ఓవెల్స్ ని యాడ్ చేసి మీ పేరుని 108 డిగ్రీలకు సెట్ చేస్తే సూర్యుని వలె వజ్రం వలె మీ జీవితం దేదీప్యమానంగా వెలగబోతుంది.